3. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మనము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులు ఇక్కడ ఉన్న ఓఎస్గా పనిచేస్తున్న సైద్ దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నట్టు మనకు ప్రాథమికంగా ఇక్కడ లోకల గ్రామస్తులు మనకు డిఓ గారికి ఫిర్యాదు చేశారు. ఈరోజు మనము జిల్లా ఉన్నత పాఠశాలలోని కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఒకసారి మన దగ్గర షాహిద్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి సార్, మీరు మీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు? నా పేరు మునిపేరు సార్. ఇది మా ఆయన సార్ 26 సంవత్సరాలు డ్యూటీ చేసి సార్ ఒకసారి ఏమైనా పైసలు అడుగుడు చేసి కొంత ఖాతాలు పెడుతుంది డ్యూటీ ఇస్తే కానీ చేయలేరట సార్. ఇక మీరే ఏదైనా కానీ అది తెలియదు. ఇక కుర్చీలు అని 6,000, 2,000, 4,000 ఇట్లా అడుగుతాడు పైసలు. డ్యూటీ అంటే నెల నెలకు అడుగుతున్నాడా? ఇలా కొన్ని రోజులు అడిగింది సార్. ఇట్లా నెలకు ఫస్ట్లో మేమే పని చేస్తుంది సార్. 26 సంవత్సరాల డ్యూటీ ఇద్దరం చేస్తున్నా కానీ మీరు అంత చేస్తలేరు, వద్దు అంటే అట్లా ఆయనకు నచ్చిననే దక్షిణ పెట్టినాం. నెలకు 6,000 అట్లా ఇచ్చిన కొన్ని రోజులు సార్. గవర్నమెంట్ కింద పైన చేస్తుంది సార్. అట్లా వచ్చినా కూడా కొన్ని రోజులు ఇచ్చినాం. ఇప్పుడు మధ్యాహ్నం కొన్ని రోజులు ఆ కుర్చీలు పోయినాయి అంటే 6,000, 2,000, 4,000 పిల్లలకు కొంచెం పైసలు వస్తాయి. పైసలు ఇంటికి పెట్టి పైసలు అవి వస్తాయి అంటే 10,000 ఇచ్చినాం సార్. ఇక ఆయనకు తెలియదు కాబట్టి చేసి మంచి అదే జిల్లా పరిషత్ సిఓ మాట సార్. చాలా సార్ నెల నెలకి ఎంత వసూలు చేస్తున్నాం మీ దగ్గర? 5,000 ఒకసారి, 10,000 ఒకసారి, 20,000 ఒకసారి, 10,000 అన్ని కింద పోతున్నాం. తాళాలు మొత్తం క్లాస్లా మేమే మాయే కొనే భద్రత ఆయన. ఏమన్నా వర్షాకాలం పని పడితే వర్షం నీళ్ళు ఆగితే చెప్తే పైసలు ఇచ్చి నీరు తీసుకోవాలి. అది మేమే పైసలు ఇచ్చి తీసుకోవాలి సార్. ఇవన్నీ మాకు ఏంటి సార్? మా పని మాకేందో మేము చేసుకుంటాం. మీ దగ్గర మీ పైసలు పెట్టి తీసుకోవాలి. మీ ధర ఉంటుంది. 5,500 2 సార్లు కైకి ఇచ్చి మేమే తెప్పించాం సార్. గవర్నమెంట్కి లక్ష పైసలు మీరేం లేదు సార్. ఇంకా లేదు, మీరు వచ్చారు తెలిసింది ఇట్లా వచ్చారు సార్. మాకు ఇట్లనే జాబ్ మాకు ఏమన్నా అవుతుందని భయపడుతుంది. ఓఎస్గా పనిచేస్తున్న జిల్లా ఉన్నత పాఠశాల ఓఎస్గా పనిచేస్తున్న షాహిద్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాచ్మెన్ ప్రధానోపాధ్యాయులు బాగా టార్చర్ పెడుతున్నారు, మమ్మల్ని పైసలు అడుగుతున్నారు. ఇప్పటివరకు 1,00,000 రూపాయలు సార్కి ఇవ్వడం జరిగింది అని మనకు చెప్తున్నాడు. అదేవిధంగా వల్గర్ మాటలు, బూత్ పురాణాలు తిడుతూ రోజు మనోవేదనకు గురి చేస్తున్నారని మనకి ఈరోజు చెప్పడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అదేవిధంగా ఓఎస్ గారు కోరుతున్నారు. ఓటు స్టూడియో.